అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే మహేష్ కుమార్ గౌడ్నే ఏఐసిసి అధిష్టానం పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించింది. ఇప్పటివరకు టీపీసీసీ పగ్గాలు ముఖ్యమంత్రి బాధ్యత పదవి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. ఇప్పటివరకు టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. ఆ పగ్గాలు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేతిలో పెడుతున్నారు. రేవంత్ రెడ్డి వారసుడిగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. తెలంగాణ పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ లెటర్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటివరకు మధుయాష్కి కూడా పోటీ పడ్డారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి దాదాపు మహేష్ కుమార్ గౌడ్కే వచ్చే అవకాశం ఉంది అని ఆర్టీవీ ముందు నుంచి చెప్తూ ఉంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఆర్టీవీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంది. ఎవరి చేతిలోకి టీసీసీ పగ్గాలు వెళ్ళే అవకాశం ఉంది అని. మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి చాలా అనుకూలమైనటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి తొలి నుంచి మహేష్ కుమార్ గౌడ్కే పిసిసి బాధ్యతలు అప్పగించాలి అని చూశారు. అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి నిర్ణయానికి అధిష్టానం అంగీకరించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుంది అని ఆ లెటర్లో పేర్కొంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు హైకమాండ్ ఓకే చెప్పింది. హైకమాండ్ పిసిసి పదవి కోసం చివరి వరకు ప్రయత్నించారు. మధుయాష్కి కోసం కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఇతర సీనియర్లు కూడా ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఎవరి పేరైతే సూచించిందో అధిష్టానం రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికే పిసిసి పగ్గాలు చేపట్టింది. ఇప్పటివరకు సహజంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండే వ్యక్తికి సహజంగా పిసిసి బాధ్యతలు అప్పగించే ఆనవాయితీ అలవాటు కాంగ్రెస్కు లేదు. కానీ తెలంగాణ విషయంలో గత ఆనవాయితీలను అలవాట్లను కాంగ్రెస్ మార్చుకుంటూ వస్తోంది. ముఖ్యమంత్రి నియామకం దగ్గర ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం దగ్గర నుంచి నిజానికి ముఖ్యమంత్రిని సభ్యులే ఎన్నుకుంటారు. కానీ కాంగ్రెస్లో అధిష్టానం సూచించిన వ్యక్తిని సభ్యులందరూ కూడా ఎన్నుకుంటారు. సో రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేంత వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికే పిసిసి బాధ్యతలు అప్పగించడానికి అధిష్టానం గత సంప్రదాయాలకు వ్యతిరేకంగానే పనిచేసింది. ఇప్పుడు ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. తొలి నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్కి తనకు అనుకూలంగా ఉండే వ్యక్తికే పిసిసి పగ్గాలు ఇప్పించుకోవాలి అని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ సీనియర్లు మాత్రం తమకు అనుకూలంగా ఉండే వ్యక్తికి తమలో ఒకరికి పిసిసి పగ్గాలు ఇప్పించుకోవాలి అని తొలి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా గాంధీ కాంపౌండ్కి, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండే మధుయాష్కి గౌడ్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికే, రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికే, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వ్యక్తికే తెలంగాణ పిసిసి పగ్గాలు కూడా అప్పగించారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, తెలంగాణ సీనియర్లు మధుయాష్కి టీపీసీసీ పగ్గాలు అప్పగించాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనకు అనుకూలంగా ఉండే మహేష్ కుమార్ గౌడ్కే టీపీసీసీ పగ్గాలు తన తర్వాత ఆయన చేతిలో పెట్టాలని ప్రయత్నాలు చేశారు. చివరికి అధిష్టానం రేవంత్ రెడ్డి నిర్ణయాన్నే ఓకే చేసింది. ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఆ ఉత్కంఠకు తెరపడింది కాంగ్రెస్ పార్టీలో. పిసిసి ప్రెసిడెంట్ ఎవరు కానున్నారు అనే దానికి మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ పేరు చాలా అనూహ్యంగా చవితికి ఒక రోజు ముందు, కొన్ని గంటల ముందు ఆయన పేరు అనౌన్స్మెంట్ చేస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా ఎవరికి ఈ రోజే పేరు అనౌన్స్మెంట్ ఉందో అనేటువంటిది తెలీదు. రేపు చవితి ఉంది. రేపు వినాయక చవితి సందర్భంగా గాంధీ భవన్లో వినాయక చవితికి సంబంధించినటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. గణేష్ పూజ నిర్వహిస్తూ ఉన్నారు రేపు గాంధీ భవన్లో. ఆ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారంటూ గాంధీ భవన్ వర్గాలు అధికారిక సమాచారం వెల్లడించాయి. సరే, అటు వర్కింగ్ ప్రెసిడెంట్గానే హాజరవుతాయని అంటే వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో తెలీదు. సో సడన్గా ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ చేస్తూ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఇప్పటి నుంచే ప్రెసిడెంట్గా ఆయనను ఎఫెక్ట్ ఉంటుందనేటువంటిది ఏఐసిసి చాలా స్పష్టంగా తెలియజేయడంతో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరవుతారనేటువంటి ఒక చర్చకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తీవ్ర పోటీలో మధుయాష్కి గౌడ్ ఉన్నారు. మధుయాష్కి గౌడ్ కూడా
కాశ్మీర్ సంబంధించినటువంటి ఎన్నికల సమయం సందర్భంగా రాహుల్ గాంధీని బిజీ షెడ్యూల్లో కూడా సమయం తీసుకొని రాహుల్ గాంధీని కలిసి పిసిసి ప్రెసిడెంట్ కోసం ప్రయత్నం చేశారు అనేటువంటిది వార్తలు వినిపించాయి కాంగ్రెస్ పార్టీలో. కానీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మహేష్ గౌడ్ పేరు అనౌన్స్మెంట్ చేస్తూ ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమి చూస్తారు. అప్పుడు ఈ 2000 తర్వాత 2023 సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయొద్దు అనేటువంటి ఆదేశిస్తే పోటీకి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఆయనకు అవకాశం కల్పించింది. సో పిసిసి కూడా అదనంగా అవకాశం కల్పించినటువంటి సిచ్యువేషన్. నిజంగానే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడున్నటువంటి తెలంగాణ పొలిటికల్ స్ట్రాటజీ, తెలంగాణకు సంబంధించినటువంటి పొలిటికల్ స్ట్రాటజీ అబ్జర్వ్ చేస్తే ఎవరైతే పవర్ఫుల్ క్యాండిడేట్ సీఎంగా ఉంటారో ఆయనకి వైరివర్గం ఆపోజిషన్ కాస్త ఏఐసిసికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ ముఖ్యమంత్రికి కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తిని పీసీసీగా నియమించినటువంటి సిచ్యువేషన్ గతంలో కొనసాగింది. కానీ ఇక్కడ మాత్రం పీసీసీ చీఫ్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఆయన సూచించినటువంటి వ్యక్తికే పీసీసీ పదవి లభించింది అనేటువంటిది పార్టీ వర్గాల్లో భారీగా చర్చ ఉంది. సో సౌమ్యుడిగా పేరుంది, చాలా సాఫ్ట్గా రియాక్ట్ అవుతారు కార్యకర్తలతో, నాయకులతో. ఎలాంటి వివాదాలకు తావులేదు. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన పేరు అనౌన్స్మెంట్ కావడం అనేటువంటిది ప్రస్తుతం ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సో చవితి కంటే ఒకరోజు ముందుగా అనౌన్స్మెంట్ చేయడంతో ఈ హాట్గా ఎవరు అవుతారు అనేటువంటి దానికి ఒక చర్చకైతే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ తదుపరి క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి దానిపైన ఫోకస్ పెట్టనున్నారు. సో మొదటగా పార్టీ పదవులపైన దృష్టి పెట్టారు. సో ఆయన రేపు చవితి ఉంది కాబట్టి బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారనేటువంటిది కూడా చర్చ ఉంది. సో కాబట్టి రేపు ఆయన హాజరు కానున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలోనే ఆయన రేపు వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గాంధీ భవన్లో చాలా తర్జన భర్జన జరిగింది. ఇటు సీనియర్స్ కొంతమందిని సూచించారు, ఇటు రేవంత్ రెడ్డి సంబంధించిన వర్గం సూచించారు. కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ పార్టీకి ప్రెసిడెంట్గా బీసీకి అవకాశం ఇవ్వాలంటే చర్చ సాగిన నేపథ్యంలో ఎస్టీ వ్యక్తికి ఎలా ఇస్తే, షెడ్యూల్ ట్రైబ్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ, లేదు ఎస్సీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి కొత్త మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో తెలంగాణ సీనియర్లు అంతా హ్యాపీగానే ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడాలి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో. ఎందుకంటే చాలామంది ఇటు మహేష్ గౌడ్తో సాన్నిహిత్యం ఉంది, ఇటు మధుయాష్కి గౌడ్తో కూడా సాన్నిహిత్యం ఉంది. 1986 నుంచి మహేష్ గౌడ్ పార్టీతో కొనసాగుతున్నారు. పార్టీ అనుబంధకు సంబంధించిన సంఘాలతో, ఎన్ఎస్యుఐ సంబంధాలతో ఆయన నిజామాబాద్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యు స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయనకు కూడా సీనియర్స్తో పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి ఆయన పేరు చెప్పడంతో కొద్దిమంది సీనియర్స్ వ్యతిరేకించారనేటువంటి చర్చ పార్టీలో సాగింది. కానీ చాలా మటుకు మధుయాష్కి గౌడ్ మొగ్గు చూపారు, మధుయాష్కి గౌడ్ వైపు నిలబడ్డా అనేటువంటి చర్చ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మహేష్ గౌడ్ కూడా చాలా సీనియరు, మొదటి నుంచి ఉన్నారు. దాదాపు 38 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వివిధ సందర్భాల్లో ఎన్ఎస్యుఐ నిజామాబాద్ ప్రెసిడెంటు, తర్వాత ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంటు, స్టేట్ జనరల్ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంటు, ఇలా అనేక విభాగాల్లో పనిచేస్తూ వచ్చినటువంటి అనుభవం ఉంది మహేష్ గౌడ్. కాబట్టి చూడాలి సీనియర్స్ ఎట్లా రెస్పాండ్ అవుతారో. మొత్తానికైతే ఏఐసిసి దీనికి సుదీర్ఘ చర్చల తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇతర మంత్రులు సీనియర్ నాయకుల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే పేరు అనౌన్స్మెంట్ చేసేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి మొత్తానికి మహేష్ గౌడ్ పేరు అనౌన్స్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇమీడియట్ ఎఫెక్ట్ ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఒత్తిడితోనేనా మహేష్ కుమార్ గౌడ్ ని టీపీసీసీ పగ్గాలు అప్పగించి